హలో. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. ఇప్పుడు మనం ఒకసారి ఒకళ్ళొకరు పేర్లు తెలుసుకుందాము. కొంచెం ఫస్ట్ నేను గురువు గారి గురించి కొంచెం చెప్తాను. గురువు గారు వేదాద్రి గారి మహర్షి దగ్గర ఆయన సేవ చేసి ఆయన బ్రహ్మజ్ఞానం ఉందండి. వేదాద్రి మహర్షి గారికి ఆయన దగ్గర సేవ చేసి ఆయన దగ్గర నుంచి విద్య అనేది నేర్చుకున్నారు. మొత్తం వచ్చేసి 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. ఇంకో గురువు గారేమో సంజీవ శర్మ గారు, ఆయనేమో గణపతి కదిరప్ప గారు అని చెప్పి ఆయనే భావత్రయ సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది. ఆయన దగ్గరే డైరెక్ట్ గా నేర్చుకున్నారు. ఇప్పుడు గురువు గారు జాయిన్ అయ్యారు, మాట్లాడతారు. గురువు గారు చెప్పండి. సభ్యులందరికీ నమస్కారం అండి. నా పేరు రామకృష్ణ అంటారు. నమస్కారం అండి. నేను వేదాద్రి మహర్షి గారి దగ్గర ఓన్లీ ఒక ధ్యానమేనండి నేర్చుకుంది. నేను అంటే మెడిటేషన్, కొండలని ధ్యానం అంటారు. ఆ ధ్యానం ఒకటే నేర్చుకున్నానండి. సబ్జెక్ట్ వైజ్ గా వివిధ గురువులు చాలా మంది ఉన్నారండి. అందరి దగ్గర కూడా జాగ్రత్తగా వారి యొక్క అభిమానం సంపాదించి వారు చెప్పినవన్నీ కూడా జాగ్రత్త కంఠస్థం చేసి పుస్తకాల్లో రాసి ఏవైతే ఉన్నాయో అయ్యే వాళ్ళు మీకు చెప్పడానికి నేను ముందుకు వచ్చానండి. అయితే దీంట్లో వచ్చేప్పటికి నేను చెప్పినట్టుగా మీరు కనుక చక్కగా రాసుకోగలిగితే ఒక్కో రాశి చక్రాన్ని, ఏదన్నా వచ్చిన చక్రాన్ని ఒక గ్రహాన్ని పట్టుకున్నప్పుడు ఆ మిగతా పాయింట్లు కూడా మీరు కలుపుకోగలిగితే, ఇది పదే పదే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఒక్కసారి. ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆ గ్రహాన్ని పూర్తి స్థాయిలో మీరు ఆకలింపు చేసుకోగలరు అప్పుడు. నేను అందుకనే 1, 2 సార్లు 3 సార్లు కానీ ప్రతి డెమో క్లాస్లో కానీ ఏమండి కొద్దిగా వివరంగా రాసుకోండి ఎందుకని అంటున్నానంటే, రాసుకున్నది ఏంటంటే మీరు ఎప్పుడైనా తిరగేశారనుకోండి మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకోవడానికి మళ్ళీ మీకు దాన్ని ఇంకోసారి దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడన్నా చిన్న చిన్న జాతకాలు చూసేప్పుడు కానీ ఎవరికైనా చెప్పేప్పుడు ఏదైనా చిన్న పొరపాటు అయినప్పుడు మళ్ళీ రెఫరెన్స్లో మీరు దాన్ని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ క్లాసు అటెండెన్స్ కంటిన్యూ అయ్యి చివరి దాకా ఉన్న వాళ్ళకి మటుకు చెప్తున్నా కదండి. ఇంకా దేవతా రహస్యాలని ఉన్నాయి, అవి కూడా చెప్పడం జరుగుద్ది ఆదరణ బట్టి. అది వాళ్ళ ఫస్ట్ రోజే చెప్పేస్తున్నాను మీకు ఆ విషయాన్ని. సంజీవ్ గారు. గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం అండి. నా పేరు సంజీవ్ శర్మ. నేను ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ మూర్తి గారు మీరు మ్యూట్ లోకి వెళ్ళండి కొద్దిగా. సో నా పేరు సంజీవ్ శర్మ అండి. నేను వృత్తిరీత్యా టీచర్ని, ఎంఎస్సీ మ్యాథ్స్ లెక్చరర్గా చేశాను. తర్వాత 2003వ సంవత్సరం నుంచి జ్యోతిష్యంలోకి వచ్చాను. ఇప్పటికి 21 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. చిన్నప్పటి నుంచి కూడా జ్యోతిష్యం బాగా ఇంట్రెస్ట్ నాకు. 7వ తరగతి నుంచి జాతకాలు నేర్చుకున్నాను. అయితే ఇప్పుడు నా వంతు పాత్ర ఏంటి మీతో అంటే, ప్రధానంగా రాశి చక్రాన్ని
ఎలా పరిశీలించాలి? అందులో పరాశర మహర్షి చెప్పినటువంటి ఫండమెంటల్స్ ఎప్పుడు కూడా ఇవి చాలా జాగ్రత్తగా మనం వచ్చినట్లయితే జ్యోతిష్యంలో అనేక రకాల పద్ధతులు ఉన్నాయి. కేపీ సిస్టమ్ అని, నాడీ జ్యోతిష్యం అని, ఇంకా రకరకాలు ఉన్నాయి. భృగునంది నాడీ పద్ధతి అని ఈ మధ్య కొత్తగా వస్తుంది. అసలు ముందు పరాశర కాన్సెప్ట్స్ బుర్ర కరెక్ట్ గా ఎక్కితే మిగతా కాన్సెప్ట్స్ ఎన్ని వచ్చినా మనం ఊదేయచ్చు. ఇది ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్ అనమాట. అలాగే జైమినీ సిస్టమ్ అని, నేను జైమినీని మీకు పరిచయం చేస్తాను కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా. అలాగే ఈ యొక్క పరాశర పద్ధతిని ఎలా జాతక చక్రంలో ఎలా పరిశీలించాలి, అసలు ఆ పరాశర పద్ధతిని ఈ విద్యని మనం మా పూజ్య గురువు గారు అయినటువంటి గణపతి కదిరప్ప గారి దగ్గర నేర్చుకోవడం జరిగింది. ఆయన భిక్ష ఇవాళ ఇలా ఉన్నానంటే నిజంగా నేను ఏ జన్మ అదృష్టవంతున్నా. అలాంటి గురువు దగ్గర నాకు దొరకడం నా పూర్వజన్మ సుకృతం. జై గణపతి కదిరప్ప. మనం ఇంకా మన ప్రయాణం మొదలు పెడదామండి. గురువు ప్రతి నమస్కారం సార్. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను. అయ్యో పర్లేదండి, నమస్కారం. ఇంకా రావాలి, ఇంకా 8 మంది రావాలి. ఈ లోపల చిన్న ప్రశ్న అడుగుతాను, ఆలోచించండి. నక్షత్రం అంటే ఏమిటి? ఎంతమందికి తెలుసు? గ్రహానికి నక్షత్రానికి తేడా ఏంటి? నక్షత్రాలు స్వయం ప్రకాశాలు అండి. గ్రహాలు ఆ నక్షత్రాల నుంచి వచ్చే కాంతిని తీసుకొని. సూపర్ సూపర్ సార్, వెల్ సైడ్ బాగా చెప్పారు. కరెక్ట్, రైట్. చెప్పండి, వచ్చు, మీకు వచ్చు, ఖచ్చితంగా చెప్పాలి. మీకు అంతేనండి, నాకు అది వస్తుంది. నక్షత్రం అనేది వ్యాస్ట్, గ్రహాలు చిన్న విషయమేమో. ప్రకాశక శక్తి కలిగినటువంటిది నక్షత్రం, తిరుగులేదు దానిలో. గ్రహం అనేటువంటిది దానికి స్వాభావిక ప్రకాశ శక్తి గ్రహానికి ఉండదు. ఇది క్లియర్. ఇకపోతే మన జ్యోతిష్ శాస్త్రంలో నక్షత్రం అంటే వేరు. ఇక్కడ నక్షత్రం అంటే భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు కదా, ఇది అందరికి తెలిసిందే కదా. ఈ చంద్రుడు తిరిగే కక్షా మార్గాన్ని 27 భాగాలుగా విభజించారు. ఆ 27 భాగాలే ఆ చంద్రగమనాన్ని, ఏదైతే భూమి చుట్టూ చంద్రుడి కక్ష ఉన్నదో, పరిభ్రమించే కక్ష ఉన్నదో, దాన్ని 27 ముక్కలు చేశారు. ఆ 27 ముక్కలే మనకి నక్షత్రాలుగా చెప్పబడ్డాయి. ఇకపోతే మనం జ్యోతిష్యంలోకి రాగానే మొట్టమొదట మా రామకృష్ణ గారు మీకు పరిచయం చేసేవాటి రాశి చక్రం అన్న పదం వస్తుంది. రాశి చక్రం అంటే ఏమిటి? మీకు తెలిసింది చెప్పండి. ఈ 27 నక్షత్రాల పొజిషన్ బట్టి 12 భాగాలుగా డివైడ్ చేస్తే వచ్చిందే రాశి చక్రం. ఇంకొంచెం కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక్క రాశిలో మనకి దగ్గర 9 నక్షత్ర పాదాలు ఉంటే అవి ఒక షేప్ ని ఫామ్ చేసాయి. మేషరాశి మీకు అన్ని చెప్తారు మన రామకృష్ణ మాస్టారు. వృషభ రాశి, ఇట్లా రాసులు గొట్టగా రాసి పోసినట్టు అంట. పూర్వకాలం శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాసులు పోసినట్టుగా అమ్మారు రా అని చెప్పేవాడు. రాసులు అంటే ఒక గుట్ట, అంటే గుట్టలుగా పడున్నటువంటి ఆ యొక్క సమూహాన్ని రాశి అన్నారు. అంటే ఏవి గుట్టలు అవి? నక్షత్ర గుట్టలు, నక్షత్ర సమూహాలు. రాశి అంటే నక్షత్ర సమూహము అని అర్థం చేసుకోండి. ఇది ఫస్ట్ పాయింట్. సో ఇప్పుడు ఈ 12 రాశులే ఎందుకున్నాయి, 13వ రాశి ఎందుకు లేదు? ఎవరైనా చెప్పగలరా? 360 degrees కదండి. కరెక్ట్. ఒక పరిపూర్ణమైనటువంటి భ్రమణము అంటే 360 డిగ్రీలు. దాన్ని డివైడెడ్ బై ఎంతసారి చేయాల్సి? 12 చేస్తే 12 వచ్చిందంటే ఎంత చేసినట్టు? 30. అంటే ఒక రాశి ప్రమాణం 30 డిగ్రీలు. సో ఒక్కొక్క రాశిని 30 డిగ్రీల చొప్పున విభజించుకుంటే 12 రాశులు వచ్చాయి. మొత్తం 360 డిగ్రీల యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ భ్రమణం జరుగుతుంది. కాబట్టి మనకి 12 రాసులుగా విభజించారు. ఓకే, రైట్. అసలు ఫస్ట్ ఫండమెంటల్ అక్షాంశాలు, రేఖాంశాలు అంటే ఏమిటి? ఇవన్నీ మీకు తెలుస్తాయి. ఇప్పుడు రావాల్సిన సబ్జెక్ట్ లోకి వచ్చినప్పుడు వస్తాయి ఇవన్నీ. ఎందుకంటే ఇక్కడ రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఈ లోపల మరీ బోర్ కొడుతుంది. మనం సరదాగా సబ్జెక్ట్ డిస్కస్ చేస్తున్నాం.
సార్ దీంట్లో ఒక అక్షాంశాలు చిన్న డౌట్ రేఖాంశాలు సార్. అంటే సార్ ఒక చిన్న డౌట్ సార్. అడగండి. ఇక్కడ 30 డిగ్రీలే ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? 15 డిగ్రీలు చేస్తుంటే 24 అయ్యేవి కదా రాసులు. అక్కడ స్పెసిఫిక్ గా 30 డిగ్రీస్ తీసుకోవడానికి కారణం ఏంటి? ఎందుకని? కారణం ఏమిటి అని అంటేనండి, అక్కడ వచ్చేసేపటికి ఒక్కో నక్షత్రానికి ఇన్ని నక్షత్రాల సమూహం అయితే ఒక్కో నక్షత్రంగా చెప్పుకొచ్చారండి. వాటిని ఓకే సార్. విభజించుకుంటా వచ్చినప్పుడు పరాశర మహర్షి ఏం చేశారంటే 2 నక్షత్రాల పావు అంటే 9 పాదాలు కలిపి ఒక రాశిగా నిర్ణయించినప్పుడు దానికి ఒక ఏరియాని ఆయన నిర్ణయించి ఆ ఏరియాలో ఉన్నటువంటి నక్షత్రాల యొక్క ప్రవర్తనను బట్టి దానికి ఒక రాశి, ఒక రూపము, ఒక పేరు వాళ్ళు ధృవీ దృష్టితో గ్రహించి నిర్ణయం చేశారండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం అయ్యే వాడుతున్నాము. ఆ లక్షణాలే ఆయా రాసుల్లో కానీ, ఆయా నక్షత్రాల్లో కానీ, ఆయా పాదాల్లో జన్మించిన వ్యక్తులకి ఏదో సమయంలో బయటకు వస్తాడండి. ఆ మనిషి ఆ లక్షణం బయటకు వస్తుందండి. అలాగే ఇప్పుడు రామకృష్ణ మాస్టర్ చెప్పినట్టు మనకి ఒక రాశిలో 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఆ ఒక్క నక్షత్ర పాదం యొక్క విలువ 13 డిగ్రీల 20 నిమిషాలు. సో 9 × 13 డిగ్రీల 20 నిమిషాలు వేసుకున్నప్పుడు అది 30 డిగ్రీలకు సమానం అవుతుంది. సో మొత్తం 3:20 సారీ అండి, ఒక నక్షత్ర ప్రమాణం వచ్చి 3 డిగ్రీల 20 నిమిషాలు. మొత్తం 9 పాదాలకి వేసినప్పుడు మనకి ఒక నక్షత్రం యొక్క పరిపూర్ణటువంటి, మీకు అవన్నీ క్యాలిక్యులేషన్ లో చెప్తారు ఆయన, ఇక్కడ నుంచి మొదలు పెడతారు. అందువల్ల రామకృష్ణ గారు చెప్పిన క్లుప్తంగా ఏమిటాయా అంటే సౌలభ్యము కొరకు 12తో భాగారించడం. ఎందుకంటే రోజుకి 24 గంటలు, 6 గంటలు గడిస్తే ఒక నక్షత్ర పాదం వెళ్ళిపోతుంది. సో ఇట్లాగా 3, 6, 9 మీదే మొత్తం ఈ యొక్క జ్యోతిష్య గణనం ఆధారపడింది. అందువల్లే 12 రాసులు తీసుకోవడం జరిగింది. క్లుప్తంగా చెప్పాలంటే ఇది మ్యాథమెటిక్స్ లోకి వెళ్ళినప్పుడు గ్రహాలు, డిగ్రీలు, మినిట్స్, ఈ మీకు ఏ రాశిలోంచి ఏ రాశిని ఎలా కలపాలి, ఎలా తీసేయాలి, అవన్నీ మీకు చెప్పినప్పుడు ఇంకా మీకు ఈ డౌట్ క్లారిఫైగా అర్థమైపోతుంది. అర్థమైంది సార్? ఓకే సార్. ఓకే సార్. రైట్. ఇకపోతే ఇందాక ఒక మాట మనం మధ్యలో నేను అడిగాను, ఏంటది సార్ క్వశ్చన్ అడిగాను ఇందాక. అక్షాంశాలు రేఖాంశాలు అంటే ఏమిటి? ఎవరన్నా చెప్పండి. ఎందుకు వచ్చింది ఈ ప్రస్తావన అంటే, ఇప్పుడు జ్యోతిష్యంలోకి వచ్చినప్పుడు ఎవరికైనా ఫస్ట్ ఫండమెంటల్ తెలుసుకోవాల్సింది ఏంటి? ప్రాంతము అంటాం. ఏ ఊళ్ళో పుట్టావు బాబు అని. ఎందుకని విజయవాడలో రాత్రి 7 గంటలకి ఒక లగ్నం ఉంటే అమెరికాలో రాత్రి 7 గంటలకు ఇంకో లగ్నం ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి లగ్నం మారిపోతూ ఉంటుంది. అసలు ప్రాంతాన్ని ఎలా డిసైడ్ చేస్తారు? అక్షాంశాలు రేఖాంశాలను బట్టే డిసైడ్ చేస్తారు. అందువల్ల జ్యోతిష్యంలో ఫస్ట్ ఎంటర్ అయిన వాళ్ళు ఫండమెంటల్ గా తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. స్థానిక సమయం అంటే ఏమిటి, అక్షాంశాలు రేఖాంశాలు అంటే ఏమిటి, ఇలాంటివన్నీ కూడా. సో ముందు అక్షాంశాలు రేఖాంశాలు అంటే ఏమిటి చెప్పండి, ఎవరన్నా చెప్పండి. తెలుసుకున్నాం, తెలుసు, చూద్దాం. వాటిని మాట్లాడి అర్థంగా గీయబడిన రేఖలు అక్షాంశాలు, నిలబడిన రేఖలు రేఖాంశాలు. భూమి మీద అడ్డంగా గీయబడిన వాటిని అక్షాంశాలని, నిలువుగా గీయబడిన వాటి ఎన్ని అక్షాంశాలు ఉన్నాయి, ఎన్ని రేఖాంశాలు ఉన్నాయి? 360 రేఖాంశాలు, 180 అక్షాంశాలు ఉన్నాయి. సో మనందరికీ తెలుసు భూమధ్య రేఖ 0 డిగ్రీలు అక్షాంశ అని మనం చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా మనకి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రేపు క్యాలిక్యులేటర్ మన కంప్యూటర్ తీసుకుని కొన్ని ప్లేసుల్లో ఏమడుతుందంటే ఎంటర్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఉంటుంది. అసలు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అంటే తెలియకపోతే మనం ఏమంటారో తెలియదు. అప్పుడు అది కావాల్సిన నిక్కచ్చిగా మనకు కావాల్సిన ప్లేస్ తెలియదు అనమాట. అందువల్ల లాటిట్యూడ్ అంటే ఏంటి, లాంగిట్యూడ్ అంటే ఏంటి అనేవి మనం కనుక తెలుసుకున్నట్లయితే మనకి ఇంకా చాలా ఈజీగా సబ్జెక్ట్ ముందుకు వెళ్ళచ్చు. సో రావాల్సిన వాళ్ళందరూ వచ్చినట్టేనండి. చైతన్య ఇక మా గురువు గారు రామకృష్ణ మాస్టారు ఈ రోజుకి మీకు విలువైన వారి యొక్క పరిచయ కార్యక్రమం చేస్తానండి. రాశి చక్రం గురించి ఇవాళ మీకు చెప్తారు. ఇక నేను మళ్ళీ నేను నెక్స్ట్ క్లాస్ లో మిమ్మల్ని కలుస్తాను. ఈ గళ్ళన్నీ గీసుకున్నారండి ఎవరి కాళ్ళు? ఏమండి గీసుకున్నారు కదండి. ఫస్ట్ బాక్స్ లో ఫస్ట్ గడిలో అంటే ఒక గడి అంటే నిలువు 4, మధ్యలో 2, ఇటు సైడ్ 4 వస్తాయండి.
అలాగ మధ్యలో వచ్చిన రెండిట్లో ప్రథమ గడిని మేష రాశి అని అంటారండి. అసలు ఏమి చెప్పలేదు ఇప్పుడు వరకు, ఇప్పుడే మొదలు. ఎంటీ బాక్సులు అందరికీ గీసుకోమని చెప్పాను కదా. ఒకసారి బాక్స్ షేర్ చేయనా? ఒకసారి ఆన్ కూర్చోని ఇది చూడండి. ఇలాగా 12 గళ్ళు అండి. ఈ 12 గళ్ళు ఉంటాయండి. ఈ 12 గళ్ళల్లో కూడా ఈ మూల గడి వదిలేసి పక్కన గడి నుంచి రాసుకోవటం మొదలెట్టాలండి. ఈ 12 గళ్ళలో ఈ మూల గడి వదిలేసి ఇక్కడ మేష రాశి కాడి నుంచి రాసుకోవాలండి. తెలిసిన వారికి ఓకే, తెలియని వారికి చెప్తున్నామండి. ఓకే అండి. ఫస్ట్ గడిలో వచ్చి మేష రాశి అండి. మేషము అని రాసుకోండి. రెండో గడి వచ్చి వృషభ రాశి. మూడో గడి వచ్చి మిథున రాశి. నాలుగో గడి వచ్చి కర్కాటకము. ఐదో గడి వచ్చి సింహరాశి అండి. సింహము. ఆరో గడి వచ్చి కన్యా రాశి. ఏడో గడి తులారాశి. ఎనిమిదో గడి వచ్చి వృశ్చిక రాశి. తొమ్మిదో గడి ధనుస్సు రాశి. తొమ్మిదో గడి వచ్చి ధనుస్సు రాశి. పదో గడి వచ్చి మకర రాశి. పదో గడి మకరము. పదకొండవ రాశి వచ్చి కుంభరాశి. పదకొండవ గడి వచ్చి కుంభరాశి. 12వ గడి వచ్చి మీనరాశి. రాసుకున్నారండి 12 గళ్ళు? రాసుకున్నామండి. ఇంకో రెండో బాక్స్లోకి రండి. అలాగే మనం యువతుల పక్కన మేషం అని రాసింది 1గా గుర్తుపెట్టుకోండి.
అంటే మనం చెప్పుకుంటే వెళ్ళేప్పుడు 1 నుంచి 12 వరకు నేను అంకెలుగా చెప్తాను, లేదా మేషరాశి అని చెప్పన్నా చెప్తాను. మీకు ఎలా వీలైతే, మీకు ఎలా షార్ట్ కట్ అయితే అలా షార్ట్ కట్గా చెప్తాను. సార్ ఇంకో బాక్స్ వచ్చేసి ఇంకో పేజీలో రాయమంటారా, అదే పేజీలో కంటిన్యూ చేయమంటారా? ఒక పేజీలోనే మీరు ఎన్ని ఎక్కువ బాక్సులు రాసుకోండి. ఎందుకనంటే ఈ చాలా వస్తాయండి రాసుకోవటానికి. ఇలాగా ఇప్పుడు మనం రాసులు రాసుకున్నాము, తర్వాత ఆ రాసుల యొక్క గ్రహాల అధిపతులు రాసుకుంటాము, తర్వాత వాటి యొక్క తత్వాలు రాసుకుంటాము, తర్వాత వాటి ఎలుగు చీకట్లు రాసుకుంటాం. ఇలా ముందుకు వెళ్తా ఉంటామండి. ఒక్కో దాంట్లో ఒక్కో రకమైన వస్తాయి. వచ్చేది ఆ 12 గళ్ళే. ఈ 12 గళ్ళకి కూడా ఈ చెప్పేవన్నీ కూడా ఆపాదించబడతాయి అన్నమాట. ఆ ఒక్క బాక్స్కే ఈ నేను చెప్పబోయేవన్నీ ఆపాదించబడతాయి అన్నమాట. ఇంకో బాక్స్లో రాసుకోండి. మేషము అన్నది 1 అనుకోండి, మీనం అన్నది 12. మనకి ఎప్పుడు కూడా కుడి పక్కగా వెళ్తా ఉంటాయండి. చివరికి వచ్చేవాడికి 12 చివరికి వస్తుందండి. 1 మేషము, దానిలోని ఆ రాశికి అధిపతి కుజుడు. 2 వృషభ రాశికి అధిపతి శుక్రుడు. 3వ రాశి మిథున రాశికి అధిపతి బుధుడు. 4వ రాశి కర్కాటకంకి చంద్రుడు అధిపతి. 5వ రాశి సింహరాశి రవి అధిపతి. 6 కన్యా రాశి అధిపతి బుధుడు. 7 తులారాశి శుక్రుడు. 8 వృశ్చిక రాశి కుజుడు మళ్ళీ అధిపతి. 9 ధనుసు రాశి గురుడు అధిపతి. 9 ధనుసు రాశి గురుడు అధిపతి. 10వ రాశి మకరము శని భగవానుడు అధిపతి. 10వ రాశి మకరము శని భగవానుడు అధిపతి. 11వ రాశి కుంభం శని భగవానుడు అధిపతి. ఆ రాశికి కూడా. 12 మేనం గురుడు అధిపతి. 3వ బాక్స్ కాడికి రండి. గురుగారు ఒకసారి కన్యా రాశికి ఇంకొకసారి చెప్తారా? కన్యా రాశికి బుధుడు అధిపతి అండి. వృశ్చిక రాశికి అండి గురుగారు? వృశ్చిక రాశికి కుజుడు అధిపతి అండి. కుజుడు, అలాగే. ఓకే, ఏం పర్లేదండి. మనకు ఒక రోజు లేట్ అయినా కానీ వివరంగా రాసుకుందాం, జాగ్రత్తగా రాసుకుందాం అండి. అయిపోతే చెప్పండి.
అయిపోయి ఉంటుందండి. సభ్యులు ఎవరైనా స్పందించాలి రాజా. అయిపోయిందా రాసుకోండి. అయిపోయింది ఆ. సార్. అయిపోయిందండి. అందరూ స్పందిస్తే డిస్టర్బెన్స్ ఆ, అవుతుందని ఒకళ్ళు స్పందిస్తే చాలండి మనం ముందుకెళ్ళడానికి. ఇప్పుడు మనం ఈ 12 రాసుల్లో తేజస్సు గల రాసులు, తేజస్సు తక్కువ గల తేజస్సు రాసులు అనేప్పటికీ హలో సార్ చెప్పండి సార్. సార్ చెప్పండి. మేషరాశి ఓజ అని రాసుకోండి. ఓజ అంటే తేజస్సు కలది అని అర్థం. 3వ బాక్స్ లోనండి. ఫస్ట్ బాక్స్ అండి, మేషరాశి అన్న బాక్స్ లో మేషరాశి అని చెప్తున్నానండి. సార్ మూడో బాక్స్ లోనే కదా సార్? మూడో బాక్స్ లో ఫస్ట్ గడిలో మేషరాశి ఓజస్సు ఓజ ఓజ. తర్వాత వృషభ రాశిలో యుగ్మ. గురుగారు హెడ్డింగ్ మెయిన్ హెడ్డింగ్ లేదా పెట్టుకోవచ్చా? హెడ్డింగే పెట్టుకోండి. బాక్స్ లో హెడ్డింగ్ పెట్టుకుంటే మీరు అంటే ఇది కొద్దిగా తేజస్సు గలది, ఇది కొద్దిగా తేజస్సు తక్కువ గల రాశి అని గుర్తుపట్టడం కోసం మీరు ఆ బాక్స్ చూడంగానే మీకు ఎలా బాక్స్ లో రాసుకుంటే మీకు ఐడెంటిఫికేషన్ బాగుంటుందని నేను ఆ విధంగా చెప్తున్నాను. అంటే మా గురుగారు నాకు చెప్పిన విధంలోనే మీకు నేను చెప్తున్నానండి. మనకు కంఠస్థ అవుతాయి. అలాగే గురుగారు. కాకపోతే చదివేప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. వీటి కోసం ఏదైనా ఇది అంటే దీన్ని అసలు ఏమంటారు? ఓజో రాసులైన ఓజ అంటే తేజస్సు కలదండి. అంటే ఇప్పుడు ఓజో రాసులు, యుగ్మ రాసులు అని వీటి పేర్లు ఉన్నాయి కదా, వీటిని ఏమని మెయిన్ హెడ్డింగ్ గా పెట్టుకోవచ్చు బాక్స్ లో? తేజస్సు అని పెట్టుకోవచ్చు కదండి పైన. తేజస్సు తేజస్సు. అలాగే ఓజో రాసులు అన్నప్పుడు ఓజా అని పెట్టుకుంటేనే మీకు తేలిగ్గా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే అవి మహర్షి పదాలండి, మనం మార్చేసేయకూడదు. అందుకని నా ఉద్దేశం గురుగారు, ఇప్పుడు చరాస్థిర ద్విస్వభావ రాసులు అని చెప్పారు కదా, దానికి అవి కూడా వస్తాయండి. అవి కూడా వస్తాయి మొత్తం. అదే వాటికి స్వభావములు అని పెట్టారండి మీరు హెడ్డింగ్. అలా వీటికి ఏమైనా హెడ్డింగ్ పెట్టుకోవచ్చా అని? వీటికి వచ్చేప్పటికి మరి వీటికి స్వభావం అని ఏమి ఇవ్వలేదండి మాకు గురుగారు. అంటే వీటిని స్త్రీ పురుష స్వభావం అంటే మొత్తం అన్ని స్వభావమేనండి. మనం ఫస్ట్ నుంచి చెప్పే అన్ని కూడా స్వభావాలే. యుగ్మ అంటే స్త్రీ రాశి అని కూడా చెప్తుంటారు. యుగ్మ అదే, ఇది పురుష రాశి, అది స్త్రీ రాశి. వస్తాయండి, అవి కూడా వస్తాయండి, ముందు ముందు వస్తాయి అన్ని. ఓజస్సు అంటే తేజస్సు కలవారు, యుగ్మ అంటే తేజస్సు తక్కువ అని అర్థం అండి. తర్వాత పురుష స్త్రీ రాశులు వస్తాయండి. తర్వాత బేసి శరీరాశులు వస్తాయండి. అన్ని వస్తాయి, 1 by 1 వస్తాయి. అలాగండి. ఇప్పుడు మేషానికి ఓజో రాశి, వృషభానికి యుగ్మ రాశి. యుగ్మ యుగాకి గాకి మావత్తు యుగ్మ. యుగ్మ అంటే డల్ అండి. యుగ్మ అంటే డల్, కొద్దిగా డల్లు. ఓకే. తర్వాత మిథును ఓజో రాశి. కర్కాటకం యుగ్మ రాశి. 1 by 1 వస్తానే ఉంటాయండి చివరి వరకు కూడా. ఇలాగా మిథును ఓజో రాశి, కర్కాటకం యుగ్మ రాశి, సింహరాశి ఓజో రాశి. కన్యా రాశి గురుగారు ఓజా. అలాగే జనార్దన్లో జ. అలాగే. సింహం ఓజో రాశి, కన్యా యుగ్మ రాశి. తల ఓజో, తులారాశి ఓజో. తర్వాత వృషభం యుగ్మ రాశి. ఏమండి? కన్య చెప్పాను కండి, యుగ్మ రాశి అని. కన్యా యుగ్మ.
కన్య యుగ్మ రాశి, తుల ఓజో రాశి, వృశ్చికం యుగ్మ రాశి. ఓకే. అంటే బేస్ అన్ని ఓజో, శరీర సంఖ్యలన్నీ యుగ్మ అనేస్తే ఒక మాటలో అయిపోతుంది సార్. అయిపోద్దండి, కానీ బాక్సులు రాయించితే కొద్దిగా ఓకే సార్. ఇంకా ఓకే సార్. మనకి ఇంకా ఏం తెలియదు కదండి కొంచెం. ఇక స్టడీ బేసిలో మొత్తం అన్ని అట్లా రాసుకున్నాం అనుకోండి, కలగూర గంప అయిపోతుంది. అందుకని సో ధనస్సు వచ్చేసి మళ్ళా ఓజా. ధనస్సు ఓజో రాశి, మకరం యుగ్మ రాశి. కుంభం ఓజో రాశి, మేనం యుగ్మ రాశి. ఇక్కడ మీరు కింద ఒక మాట రాసుకుంటే రాసుకోండి. ఓజో రాసుల కింద పుట్టిన వాళ్ళు తేజోవంతులు అగుదురు. ఓజో రాసుల యందు పుట్టిన వారు తేజోవంతులు అగుదురు అంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళని కొద్దిగా ఐడెంటిఫికేషన్ కళ అనేది కనబడతా ఉంటుంది. సార్ అక్కడ మళ్ళీ అక్కడ లగ్నంగా తీసుకోవాలా సార్, చంద్రుడిని తీసుకోవాలా సార్ పుట్టిన వాళ్ళు? ముందు చెప్తాను సార్. మనం ఇవన్నీ కలుపుకునే టైంలో అది లగ్నంగా తీసుకుంటాం, చంద్రుడిని తీసుకుంటాం. రెండు తీసుకోవాలి. రెండు తీసుకుంటేనే కానీ మనకి అసలు పూర్ణ తేజస్సు ఉందా స్వల్ప తేజస్సు ఉందా తెలిసిపోద్ది మనకి అప్పుడు. ఓకే సార్. ఓకే సార్. లగ్నం వచ్చేప్పటికి శరీరం అండి, మా చంద్రుడు వచ్చి మన ఇన్నర్ ఆలోచించే తత్వం అన్నమాట. ఓజో రాశులు తేజోవంతులు అగుదురు ఈ రాశుల్లో పుట్టిన వారు. యుగ్మ రాశులలో పుట్టిన వారు యుగ్మ రాశులలో స్వల్ప తేజస్సు గలవారు అవుతారు. స్వల్ప. అలాగే 4వ బాక్స్ రండి. మేష రాశి పురుష రాశి అండి. మేషరాశి పురుష రాశి. వృషభం వచ్చి స్త్రీ రాశి. మేషరాశి పురుష రాశి, వృషభం స్త్రీ రాశి. ఇది ఈ 2 పాదాలే 1 by 1 రాసేసుకోండి రాశులు మొత్తం మిగతా అన్నిటికీ. మిథునం పురుష రాశి, కర్కాటకం స్త్రీ రాశి, సింహం పురుష రాశి, కన్య స్త్రీ రాశి, తుల పురుష రాశి, వృశ్చికం స్త్రీ రాశి, ధనస్సు పురుష రాశి, మకరం స్త్రీ రాశి, కుంభం పురుష రాశి, మేనం స్త్రీ రాశి, మేనం స్త్రీ రాశి.
రాశులు లింగ భేదములను పెట్టుకోవచ్చు అండి హెడ్డింగ్. రాసులు లింగ భేదములు పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు 5వ బాక్స్ వెళ్తున్నాం అండి. ఇందాక చెప్పిన దాంట్లో ఈ స్త్రీ పురుషులో ఈ రాశిలో జన్మించిన వాళ్ళకి ఆ తత్వం ఉండొచ్చు అన్నట్టుగా అనుకోవచ్చా సార్? ఆ అలవాటు కానీ ఉంటుందండి, కొద్దిగా ఉంటుంది. ఓకే, ఉంటుంది. ఒక్కో చోట తల్లిగా ప్రవర్తించవచ్చు, ఒక్కో చోట సుకుమారంగా ఉండొచ్చు, ఒక్కో చోట ఒక్కో రకంగా స్త్రీతత్వం బయటపడచ్చు అని. అయిపోయిందండి. ఎస్ సార్. ఇప్పుడు మళ్ళీ మేషము, చరరాశి. మేషము రాశులు స్వభావములను పెట్టుకున్నాం కదండి. మనం మాట్లాడుకునే అన్ని స్వభావాలేనండి. ఇప్పుడు అదే మీరు పెట్టింది, అదే క్షత్రియ పెట్టారు. శూద్ర వైశ్య బ్రాహ్మణ అన్నప్పుడు స్వభావమే. కాముట్లు బ్రాహ్మలు ఇలా లెక్కేసుకున్న స్వభావమే. మనం రాసుకునే అన్ని స్వభావాలేనండి. ఈ స్వభావాలన్నిటిని కూడుకున్నప్పుడు జాతకానికి అప్లై చేయడం జరుగుతుంది అనమాట. ఎక్కువగా ఇతను వీరి మీద ఉన్నది అవకాశం అనేది. మేషము చరరాశి, వృషభం స్థిర రాశి, మిథునము దిస్వభావ రాశి, మరొకసారి చెప్తారండి మిథునం? మేషము చరరాశి, వృషభం స్థిర రాశి, మిథును దిస్వభావ రాశి. 2 భావాలు కలిగిందండి దిస్వభావం అంటే. అంటే చరస్థిర కలిగి వస్తుంది అనమాట దిస్వభావ రాశి. అలాగే కర్కాటము చరరాశి, సింహము స్థిర రాశి, కన్య దిస్వభావ రాశి. కర్కాటకము చరరాశి, సింహము స్థిర రాశి, కన్య దిస్వభావ రాశి. తుల చరరాశి, వృచ్చికము స్థిర రాశి, ధనస్సు దిస్వభావ రాశి. తుల చరరాశి, వృచ్చికం స్థిర రాశి, ధనస్సు దిస్వభావ రాశి. తర్వాత మకరం చరరాశి, మకరం చరరాశి, కుంభము స్థిర రాశి,
మీనము దిశోభావ రాశి. మొత్తంగా వరుస క్రమంలో చర స్థిర ద్విస్వభావ అని వస్తాయి గురుగారు, అంతే కదా? వస్తాయండి. అయితే దానికి ఒక కింద ఒక మూడు లైన్లు చెప్తాను, రాసుకోండి. సరే. దిస్వభావ రాశిలో ఫస్ట్ 15 డిగ్రీలు చర స్వభావం కలిగి దిస్వభావ రాశిలో మొదటి 15 డిగ్రీలు చర స్వభావం కలిగి తరువాతి 15 డిగ్రీలు స్థిర స్వభావం కలిగి ఉండును. ద్విస్వభావ రాశిలో మొదటి 15 డిగ్రీలు చర స్వభావం అంటే కదిలే స్వభావము, తర్వాత 15 డిగ్రీలు స్థిర స్వభావము, నిలబడి ఉండే స్వభావం కింద లెక్కేసుకోండి. ఇది రాసుకున్నారండి? అయిపోయింది. అయిపోయిందంటే ఇంకో లైన్ నుంచి చెప్తాను, అందుకని. చెప్పండి సార్. చరరాశి కంటే స్థిర రాశి చిన్న కామా పెట్టుకొని, స్థిర రాశి కంటే దిస్వభావ రాశి బలమైనవి. చరరాశి కంటే స్థిర రాశి కంటే దిస్వభావ రాశి బలమైనవి. ఈ చరరాశులు, స్థిర రాశులు, దిస్వభావ రాశులు దేనికి అని చెప్పానని అంటేనండి, సూర్యుడు ప్రతి 2 నెలలకు ఒకసారి కాలం మార్చుకునేప్పుడు దిస్వభావ రాశిలో కాలం మారుస్తాడని. చరరాశిలో రాశి మారుతాడు, ఋతువు మారుతాడు, స్థిర రాశిలో కూడా కంటిన్యూ అవుతాడు. దిస్వభావ రాశిలోకి వచ్చేప్పటికి సగం అటు సగం ఇటు ఉంటాడండి. ఋతువులు ఈ రకంగా ఏర్పడినాయండి. దాన్ని బట్టి రాశులు ఏర్పడినాయి, చరరాశి, స్థిర రాశులు, దిస్వభావ రాశులు. దీన్ని కూడా ముహూర్తాలకు కూడా ఉపయోగించుకోవచ్చు అండి. ఎలాగంటే అంటే, ఏదన్నా మనం వ్యాపార సంస్థలు పెట్టేప్పుడేమో చరరాశులు పెట్టుకోవాలి ముహూర్త లగ్నాలుగా, ఎందుకంటే ఏ వస్తువు వచ్చినా కదిలి వెళ్ళాలి కాబట్టి. అదే గృహప్రవేశం, పెళ్లిళ్ళు ఇలాంటివి వచ్చేప్పటికి స్థిర రాశుల్లో పెట్టుకున్నాం అనుకోండి, ఆ బాంధవ్యం కానీ ఆ యొక్క ఇది ఎక్కువ కాలం ఉంటుంది అనమాట. ఒక వస్తువు వచ్చేది కానీ మన దగ్గర ఇంట్లో ఎక్కువ రోజులు ఉండాలని అనుకున్నప్పుడు, అందుకని చెప్పి ముహూర్తాల్లో ఈ చరస్థిర దిస్వభావాలని ఆ యొక్క పెట్టేటువంటి డిగ్రీలను కూడా ఫాలో అయ్యి పెట్టేవాళ్ళు అండి పాతకాలంలో. అయిపోయిన తర్వాత ఇంకో బాక్స్ లోకి వెళ్దామండి. సార్, సూర్యుడి గురించి చెప్పారు కదా, ఇప్పుడు చర స్థిర రాశులకు సంబంధించి. అదేనండి, ఇప్పుడు ఇక్కడ వచ్చేసేపటికే కాలము మేష రాశిలోకి సూర్యుడు వచ్చాడు అనుకోండి, అక్కడ ఒక ఋతువు స్టార్ట్ అవుతుంది. ఆ ఋతువే మనకి వృషభ రాశిలో ఉన్నప్పుడు కూడా కంటిన్యూటీ అవుతుందండి. విశ్వభావ రాశిలోకి వచ్చేవాడికి మళ్ళీ మారుతుందండి కాలం. సార్, దీన్ని కొద్దిగా ఏ విధంగా రాసుకోవాలో రాసుకునే విధంగా చెప్పండి. అంటే నా గురుగారు చెప్పిన మాటలు మీకు చెప్పాను సార్, ఇక్కడ నేను రాసుకోలేగి. ఋతువులు ఆ యొక్క కాలాల్లో మారినప్పుడు ఇలా వచ్చిన చరరాశిలో వచ్చిన సూర్యుడు స్థిర రాశిలో కూడా అలాగే అదే ఋతువుగా పరిగణింపబడి, మళ్ళీ ఋతువు మారే కాలం ఏదన్నా ఉందంటే అది దిస్వభావ రాశిలో తెలుస్తుంది రామకృష్ణ అని చెప్పారండి. అదే మాట నేను ఆ రోజున్న మాట మీకు ఇవాళ చెప్పాను. సార్, ఒక చిన్న కంటిన్యూషన్ చెప్పొచ్చు అంటారా, మీ పర్మిషన్? చెప్పండి సార్, చెప్పండి, పర్లేదు, చెప్పండి సార్. 6 ఋతువులు ఉంటాయి కాబట్టి 2 రాసుల్లో ఒక ఋతువు కింద తీసుకొని చర
ద్విస్వభావం మారుతుంది. రెండు రాసుల్లో అదేనండి ఒక ఋతువు ఉంటుంది అనే విధంగా తీసుకోవచ్చు కదా సార్. తీసుకోవచ్చు అది. ఇంకో బాక్స్ లోకి వెళ్దామండి. ఇది ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా? చరరాశి కంటే స్థిర రాశి, స్థిర రాశి కంటే ద్విస్వభావ రాశి బలమైనది. బలమైనది. ఓకే. ద్విస్వభావ రాశుల్లో 115 డిగ్రీలు చర స్వభావం కలిగితే తరువాతి 15 డిగ్రీలు స్థిర స్వభావం కలిగి ఉంటాయండి. ఇప్పుడు జాతి స్వభావం రాసుకుందామండి రాసులకి. మేషం క్షత్రియ రాశి అయితే మేషము క్షత్రియ రాశి, వృషభము శూద్ర, మిథునము వైశ్య, కర్కాటకము బ్రాహ్మణ, మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. మేషము క్షత్రియ, వృషభము శూద్ర, మిథునము వైశ్య, కర్కాటకము బ్రాహ్మణ. మళ్ళీ సింహము క్షత్రియ, కన్య శూద్ర, తుల వైశ్య, వృచ్చికం బ్రాహ్మణ. ధనస్సు క్షత్రియ, మకరము శూద్ర, సార్ చిన్న డౌట్ సార్. చెప్పండి. మకరము శూద్ర అవుతుందా వైశ్య అవుతుందా సార్? శూద్ర అండి. శూద్రేనా అండి? మేష సింహ ధనుసులు క్షత్రియ అండి, వృషభ కన్య మకరాలు శూద్ర, మిథున తుల కుంభాలు వైశ్య, కర్కాటక వృచ్చిక మీనాలు బ్రాహ్మణ. గురుగారు గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న పాయింట్ రాసుకుంటే బాగుంటుంది. తానున్న రాశి నుంచి 5వ రాశి మళ్ళీ అదే అవుతుంది కదా? తానున్న రాశి నుంచి 5వ రాశి అదే అవుతుంది. అన్నిటికీ అలాగే వస్తుందండి. మీకు ఈ రాశి తత్వాలకు వచ్చేప్పటికి కానీ ఇలా కొన్ని ప్రతి 4 వస్తాయండి. ధర్మార్థ కామ అక్షరాలు కానీ అలా వచ్చేస్తాయండి. సరే. దీంట్లో న్యాచురల్ జోడియాక్ తీసుకుంటే 159, 2610, 3711, 4812 కూడా తీసుకోవచ్చు కదా సార్? అవి కూడా అలాగే వస్తాయండి. అదంటే యూనిఫామ్ అంటే ఒక ఉపచయాలు, పనిపరాలు, అప్లోబికమాలు ఇలాగే వస్తాయండి. ఓకే సార్. ముందు అవి కూడా చెప్తానండి. నేను మొత్తం అన్ని వివరంగా చెప్తానండి. తర్వాత ఇంకో బాక్స్ లోకి వెళ్దామండి. బాక్స్ లోకి ఆపేద్దాం సార్ ఇవాళ. మేషం అగ్నితత్వము, మేషము గురుగారు ఈ జాతి స్వభావాలు ఎలా చూడాలండి?
ఇవన్నీ జాతి స్వభావాలేనండి చెప్పేది. ఇవన్నీ ముందు ముందు మన క్లాసులో జాతకం ఎలా చూడాలన్నప్పుడు ఇవన్నీ వస్తాయండి. అప్పుడు ఈ ఓకే ముందు సార్. మనం రాసుకుంటున్నాం, పరిచయం చేసుకుంటున్నాం రాశి చక్రాన్ని. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు మనకి థ్యాంక్ యూ. రాసుకోవాల్సినవి బోల్డ్ ఉన్నాయండి. అవన్నీ రాసుకున్న తర్వాత గాని మనం జాతక చక్రాన్ని అన్వయించేప్పుడు ఆ వచ్చినటువంటి వ్యక్తి మన ఎదురుగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి లేకపోయినా అతని స్వభావాన్ని పసిగట్టడానికి ఇవన్నీ వాడాలండి. ఓకే సార్. సరే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ వచ్చిన మనిషి నిడివి, పొడుగు, ఎడల్పు, రంగు, తేజస్సు, ఆలోచన తీరు ఇవన్నీ మనం ఎట్లాగా అంటే ఈ వీటిల్లో మనం జాగ్రత్తగా క్యాల్కులేషన్ చేసుకుంటా ఉన్నప్పుడు దేని ప్రభావం ఇతని మీద అధికంగా ఉన్నది అనేది చెప్పడానికి అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే సార్. ఇప్పుడు అనారోగ్యం అన్నాడు అనుకోండి, ఇతను చంద్రుడు యొక్క రాశి లగ్నం రాశి 7 రాశిలో పడి అనుకోండి అగ్నితత్వంలో, అతను కలవ చేసేది ఎడమని చెప్పాలి. ఓకే సార్. ఆ రోజుల్లో ఆయుర్వేదంగా కూడా వాడేవాళ్ళు జాతక భాగాన్ని. ఎక్కడ ఏది ఎలా ఉపయోగపడుతుందో తెలియదండి. రాసి పెట్టుకుని దేనికనంటే సందర్భానుసారం ఆ యొక్క బాక్స్ ను మనం అక్కడ ఉపయోగించుకోవటం జరుగుతుంది జాతక విభాగం చెప్పేప్పుడు. ఓకే సార్. సరే సార్. మేషము అగ్ని, వృషభం భూతత్వం అండి. భూ అని పెట్టుకోండి, భూమి కింద లేకపోతే భూమి అని పెట్టుకోండి. మిథునం వాయుతత్వం, కర్కాటకం జలతత్వం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. మళ్ళీ సింహం అగ్నితత్వము, కన్య భూతత్వము, తుల వాయుతత్వము, వృచ్చికం జలతత్వము. ధనస్సు అగ్నితత్వము, మకరం భూతత్వము, కుంభము వాయుతత్వము, మేనం జలతత్వము. గురుగారు తత్వాలు 4 4 మళ్ళీ రిపీట్ అవుతాయండి. ఇందాక సార్ చెప్పారు చూడండి 159 లాగా అవి 4 మీకు. ఈ 4 మేషం, వృషభం, మిథునం, కర్కాటకం అయిన తర్వాత మళ్ళీ సింహం, కన్య, తుల, వృచ్చికం, మళ్ళీ ధనసు, మకరు, కుంభం, మేనం. ఈ 4 తత్వాలు ఆ 12 రాజులకి 3 చొప్పున పంచబడ్డాయండి. అంటే అగ్ని, భూ, వాయు, జలతత్వాలు గానే ఆ తేజస్తత్వం లాంటిది ఏం లేదు కదా? తేజస్సు ఇందాక మీకు తేజస్సు ఉప్మా అవి చెప్పేసాను ఆల్రెడీ. అవి 6 రాసులు, అవి 6 రాసులు ఇవి వస్తాయి. అవి అంటే ఏం లేదు, పంచభూతాలు అవి మళ్ళీ వేరే వస్తాయండి. సరే, నమస్కారం. అవి వేరే మళ్ళీ, అవి ఎలా కాదు. ఇక్కడ వచ్చేసేప్పటికండి జలతత్వంలో వచ్చేప్పటికి కర్కాటకం వచ్చేప్పటికి మంచినీళ్ళ చెరువు కింద లెక్క. అదే రెండో జలతత్వం అయినటువంటి వృచ్చిక రాశి వచ్చేప్పటికి మురుక్కుంట కింద లెక్క. అదే మేనం వచ్చేప్పటికి సముద్రం కింద లెక్క అన్నమాట. మరొకసారి అండి, ఏమండి మరొక మాట చెప్పరా ఇప్పుడు చెప్పిన పాయింట్? కర్కాటకం వచ్చి మంచినీళ్ళ చెరువు, అంటే నది గాని చెరువు గాని వాడబడేది. వృచ్చిక రాశి కూడా జలతత్వమే, అది మురుక్కుంట కింద లెక్క. మేనం వచ్చేప్పటికి సముద్రం. సముద్రం ఎప్పుడు వేరే విధంగా ఉపయోగపడుతుంది కానీ డైరెక్ట్ గా ఉపయోగపడదు.
వృశ్చిక రాశి ఎందుకని మురుక్కుంటున్నారంటే కాలపురుషు రాశి అయినటువంటి రాశి చక్రంలో 8వ స్థానం 8 అయింది కాబట్టి అక్కడ అనారోగ్యం కలిగించేటువంటి నిల్వ ఉండేటువంటి నీరు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని దాన్ని మురుక్కుంటారు. ఆ రాశిలో గ్రహాలు ఉన్నప్పుడు కొద్దిగా 1-2 గ్రహాలు తప్ప మిగతా గ్రహాలు ఉన్నప్పుడు ఫలితాలు సరిగ్గా రావు. అవి ముందు క్లాసుల్లో చెప్పుకుందామండి. అదే అగ్నికి భూ వాయుతత్వం కూడా ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పుడు మీరు జలతత్వాన్ని ఆ మనిషిలో ఆ యొక్క మనిషి శరీరం ఎలా ఉంది అబ్జర్వేషన్ చేయటానికండి. కొద్దిగా మనిషి బాగా లావుగా ఉన్నాడు అనుకోండి, అతను శక్తిహీనుడిగా ఉంటాడు. కొద్దిగా వాయు శరీరం వాయుతత్వ రాశిలో పుట్టాడా ఏంటని చూసుకోవటానికి, అలా క్యాల్కులేషన్ చేసుకోవటానికి ఇంకా చాలా వస్తాయండి ముందు. ఓకే అండి, మళ్ళీ ఎల్లుండి చెప్పుకుందాం మిగతావి. రాజా చెప్పిన క్లాసా? పెట్టండి, ఒకవేళ ఏమైనా 1-6 రాసుకున్న వాళ్ళు ఉంటే రాసుకుంటారు. కాకపోతే ఏంటంటేనండి, ఇది మీరు ఎంతో శ్రమకు వచ్చి మీరు మనీ పే చేసి వచ్చి నేర్చుకున్నారు. దీన్ని మళ్ళీ మిస్మేనేజ్ చేసుకోబాకండి. అదొకటే నేను చెప్పేది. మా గురువులు చెప్పిన మాట మీకు చెప్తున్నాను నేను. మీకు క్లాసు ఇవన్నీ అయిపోయినప్పుడు కంటే కూడానండి, మీకు నవాంశ 972 రాసుకుంటారు చూడండి, అసలు అక్కడే మొత్తం మీరు అవగతం అయిపోద్ది. అసలు ఈ యొక్క చెప్పడంలోని పరమార్థం ఏంటనేది మీ వాడగట్లో కానీ మీ పేటలో కానీ మీరు కానీ 5 నిమిషాల్లో జాతకం చెప్పేసి అల్లాడిచ్చేశారు అనేటువంటి ఒక ఖ్యాతిని పేరు మటుకు సంపాదించుకోగలరు. నవాంశ రాసుకున్న తర్వాత 5 నిమిషాలు ఎక్కువ ఒక జాతకం చెప్పడానికి. ఎక్కువగా గంటలు, ఎందుకంటే వాళ్ళు దేవుడి దైవాల సెల్లులు వచ్చేసినాయి, మన చేతిలోకి యాప్లు వచ్చేసినాయి. డే టు టైం కొట్టేస్తే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తో పాటు ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా క్యాల్కులేషన్ ఇవన్నీ కాకుండా చర్రాశిలో ఉన్న గ్రహాలు ఏ రాశులను చూస్తాయి, స్థిరరాశిలో ఉన్న గ్రహాలు ఏ రాశులను చూస్తాయి, దిశోభావ రాశిలో ఉన్న గ్రహాలు ఏ రాశులను చూస్తాయి, అలాగే ఈ యొక్క గ్రహాలు ఉన్న చోట నుంచి ఏ భావాల్లో వాటి యొక్క మంచి మంచి ఫలితాలు వస్తాయి, ఇలాంటివన్నీ వస్తాయండి మీకు. ఎక్కువ అక్కర్లేదండి. వచ్చాము మనం చెప్పేసాము అని అంటే అన్ని ఒప్పుకోవాలి, ఊగొట్టాల్సిందే వచ్చిన మనిషి అంతే. మీరు మాట్లాడుతూ ఉంటే అతనికి నోటి మాట రాకూడదు, దానికి మీరు రెమెడీ ఇవ్వటమే. ఇది ఎప్పుడైతే వివరంగా మీరు రాసుకుంటూ వచ్చి కలుపుకుంటూ వెళ్తూ ఉంటారో ఆ 3 నిమిషాల్లో మీరు రెమెడీ ఇచ్చేస్తారు వారికి. ఆ అబ్బాయి నీకు ఇగో ఇలాంటి ఆటంకాలు ఇవన్నీ కలుగుతున్నాయి కాబట్టి ఇగో ఈ పక్షులకు ఆహారం వేసుకోండి, లేకపోతే ఈ గుడికి వెళ్ళి కుంకుమార్చన చేసుకోండి అని ఆ ఉన్నటువంటి పరిస్థితిని దానికి మీరు ఎమ్మటే రెమెడీ చెప్పడం వలన వాళ్ళు వచ్చింది దానికే కాబట్టి మీరు చెప్పేది అదే కాబట్టి మీ మీద నమ్మకం ఏర్పడుద్ది. మీరు చెప్పేది నిజమే. మీరు ఏదన్నా ఒక మంత్రమో ఒక జపమో పూజా ఫలం కూడా మీకు యాడ్ అయ్యింది అనుకోండి, ఇది చెప్పే వేగం కూడా మీకు పెరుగుతుంది. ఇంకా అనంతమైనటువంటి ఆ భగవంతుడిని ఏదో ఒక నామంతో నిరంతరం జపించటం వల్ల మన ఆరా చుట్టూ, మన బాడీ చుట్టూ ఉండే ఆరాలో కొన్ని ఏడవకుండా ఉండి మనం శక్తివంతంగా మారిపోతామండి. జప ఫలితం అదేనండి. మెయిన్ కారణం ఏంటంటే మనిషి మాట్లాడుతున్నా కూడా లోపల ఆ నామాన్ని జపం చేస్తా ఉందనుకోండి, మనకి ఇంకా తెలియని కూడా చాలా 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 తెలియటానికి కూడా మనకి దారులు కూడా వస్తాయండి. మాకు అలాగే వచ్చినాయి. ఒక 3 సంవత్సరాలు గురుగారి దగ్గరికి రాసుకెళ్ళిన తర్వాత ఇంట్యూషన్ యాక్టివేట్ అయింది. తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కో గురువులు ఒక్కో రహస్యాలు చెప్పడం మొదలెట్టారు, సబ్మిట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఇవాళ మీ దగ్గర ఫీడ్ పెట్టాం కానండి, ఇవాళ వరకు మీ జాతకం చెప్తే 2 రూపాయలు ఏదైనా హుండీలో వేయటం, ఒక మనిషికి భోజనం పెట్టడం,
అదే ఫీజు. ₹2 హుండీలో వేయచ్చు. ఒక మనిషికి 2 ఇడ్లీయో 4 ఇడ్లీయో ఒక ప్లేట్ పూరియో ఒక దోశో లేకపోతే ఒక మినీ మిల్సో ఇవ్వండి. ఎందుకంటే ఇది వేద విద్య. ఇప్పుడు మీరంటే ఇప్పుడు సాంప్రదాయం దాంట్లో ఉన్నారనుకోండి, బ్రాహ్మణులు దాని మీద ఉంది, మీకు అధికారం ఉంది కాబట్టి మీరు ఫీజులు తీసుకోవచ్చు. ఇంకా ఎవరు మీరు నేర్చుకున్న దాన్ని బట్టి మీరు ఫాలో అయ్యే దాన్ని బట్టి మీ విధానాలు చేసుకోవచ్చు. మా గురువు గారు మాకు ఆ రోజున చెప్పింది అది మేము వాటికి అదే పాటిస్తున్నాం. నాకు దేవుడి దయ వల్ల వ్యాపారం ఉంది. నా ఇంటికి సరిపోయిన డబ్బులు నా వ్యాపారం ద్వారా నేను సంపాదించుకుంటాను. మళ్ళీ ఎల్లుండి కలుద్దామండి బుధవారం. గురుగారు బుధవారం ఇలాంటి పట్టికలు ఎన్ని చేసుకోమంటారండి? వేసుకొని ఉంచుకోండి సార్. ఒక్కో పేజీకి మీకు 6 పట్టినాయి 8 పట్టినాయి అనేది ఇంకో 2, 3, 4 పేజీల వరకు రాసుకోండి. ఎందుకంటే వస్తాయి ఇంకా. అదే ఒక 30 వరకు 40 వరకు వేసుకోండి. ఓకేనండి. 40 వరకు వేసుకోండి. 40 దాటుతాయి కూడా. ఎందుకంటే ఇంకా బోల్డ్ ఉన్నాయి రావాల్సినవి. వాళ్ళు వచ్చినాయి 10 ఎన్నో వచ్చినట్టు. ఎన్ని వచ్చినాయండి? 7 వచ్చాయండి. 7 గురువు గారు. 7 వచ్చాయండి. 7 వచ్చాయి. ఇంకా వస్తాయండి, ఇంకా వస్తాయి. 40 దాకా వేసుకోవచ్చు మీరు. ఈ 40ని కూడా మీరు ఆ రాశి చక్రానికి, ఆ చంద్రుడికి, లగ్నానికి కంబైండ్, లేకపోతే అక్కడ జరుగుతున్న దశానాథుడికి, అంతర్దశానాథుడికి కలుపుకోవటం. ఇంకా ముందు చెప్తామండి. ఒక్కొక్కటి చెప్తా ఉంటే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓహో, జాతకాన్ని ఇంత నానోకి తీసుకొచ్చే ఇచ్చా. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఉండాలి మీకు. ఇప్పుడు ఒకసారి మనం ఒక ఊరు వెళ్ళాం అనుకోండి, ఆ దారి గుర్తుంటే రెండోసారి వెళ్ళటానికి తేలిగ్గా ఎలా వెళ్ళిపోతామో అలాగనమాట. ఇవన్నీ ఉండాలి కొద్దిగా. రెఫరెన్స్ చదువుకొని కూడా ఉండాలి కొద్దిగా మీరు. ఎందుకంటే మీకు ఆ భగవంతుడు ఆ క్షణాన మీకు ఏ పాయింట్ లాగుతాడో తెలియదు ఆ వచ్చిన మనిషిని బట్టి. ఎందుకంటే వాడికి ప్రారంభ కర్మను బట్టి మీ దగ్గరకు వచ్చినటువంటి హారలో ఉన్నటువంటి ఆ లెఫ్ట్ టైంలో కూడా ఈ పాయింట్ టచ్ అవుతుంది ఎక్కడో చోట మీకు. కరెక్ట్ అండి. ఉదాహరణకి ఇప్పుడు సోమవారం అండి, 8 నుంచి 9 వరకు చంద్రహార, 9 నుంచి 10 శని భగవానుడిది, 10 నుంచి 11 ఇప్పుడు గురు భగవానుడిది. ఈ గురు భగవానుడి హారను మళ్ళీ 8 భాగాలు వేసుకోవాలండి. 8 నిమిషాలు చొప్పున వేసుకుంటే దాంట్లో మళ్ళీ గురువులో రవి, గురువులో కుజుడు, గురువులో చంద్రుడు, గురువులో ఇలా వస్తాయండి. మనం చూసే జాతకంలో ఉన్న దానికి ఆ యొక్క రెండిటికి కంబైండ్ కలుస్తుందండి. ఇది ఎప్పుడవుతుంది? మీరు ఇలా నేర్చుకొని మనసు పెట్టే కొద్దీ దాంట్లో నిష్ఠాంతో మీరు సాధిస్తారండి. మీకు ఇవాళ ఒక రహస్యం చెప్పేశాను బయట. ఒక హారాలో ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఆ హార ఫస్ట్ హారలో గురు 8 నిమిషాలు అయిపోయింది. తర్వాత ఏమొస్తుంది? గురువు తర్వాత కుజుడు వస్తాడు. అంటే అతను వచ్చేప్పటికి ఎక్కడో చిన్న గొడవతో వచ్చాడు, తనకంటే ఉన్నతులతో పడుతున్నాడు ఇబ్బంది. లేదు గురువులో రవితో వచ్చాడు, రవితో వచ్చాడంటే ప్రభుత్వం తరపున ఏదైనా ఇబ్బందితో వచ్చాడు. ఇలాగా మనకు వాటి మీద పట్టు ఎప్పుడు వస్తుంది అంటే ఇవన్నీ మనం చదువుకోవటం మొదలు పెట్టిన తర్వాత వస్తుంది అనమాట. ప్రశ్న లగ్నం కంటే ఈజీగా చెప్పి వచ్చిన వ్యక్తి ఎందుకు వచ్చాడో మీరు దశాభుక్తి అంతర్దశ వేరు. ఆ హోరలోనే ఆ వ్యక్తి దేని గురించి అడగబోతున్నాడనే తెలిసిపోద్ది. అదే ఓకేనండి. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్తే. జై శ్రీరామ్.